JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో రమ్య గారు ఇన్ని ఇయర్స్ కెరీర్లో డే 1 నుంచి ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్గా ఉన్నారు కాబట్టి ఆమె కెరీర్లో చాలా హిట్స్ చూసాం, ఆ కెరీర్లో చాలా ప్లాప్లు చూసాం. కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాప్లు వచ్చినప్పుడు కొంచెం డౌన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఆ మైండ్ సెట్ ఏంటి సార్ అసలుకి? అందరికీ ఐరన్ లెగ్ అని ఒక పేరు, ఐరన్ లెగ్ అది అన్నీ ఉంటుంది. కానీ పర్సివరెన్స్ ఇన్ లైఫ్, ఫస్ట్ మన లైఫ్ని ఊపిరిని ఎంజాయ్ చేయాలి, ఆ బ్రతుకుని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇదన్నీ వస్తుంది వెళ్తుంది, మనం ఉంటాం దాంట్లో. వెరీ స్ట్రాంగ్ రమ్య గారు, వెరీ స్ట్రాంగ్ ఇన్ హెడ్, అంటే స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్ వెరీ గుడ్. ఏ హీరోతోడు చెల్లెల్లాగా ఏదో స్మాల్ క్యారెక్టర్ చేసిందో ఆడితోడే హీరోయిన్గా చేసి వాళ్ళకన్నా పెద్ద పేరు తెచ్చుకోవడం అందరికీ రాదు. ఐరన్ లెగ్ చెప్పింది, ఇది పెడితే పిక్చర్ ఆడుతుందని ఒక మాట తిరిగి ఇండస్ట్రీ తీసుకురావడం అంటే బ్రహ్మ ప్రయత్నం. అది షీఈస్ బ్రోకన్ లాట్ ఆఫ్ టాబూస్ అండ్ నాకు చాలా గర్వంగా ఉంది రమ్య గారు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం. ఆయన జగపతి. బట్ ఎప్పుడు డౌన్ అవ్వలేదా రమ్యకృష్ణ గారు? అన్ని ప్లాప్లు వచ్చి ఐరన్ లెగ్ అని పేరు వచ్చి వెరీ హ్యాపీ. సి జగపతి ఆల్సో లైక్ దట్, హౌ మచ్ డిఫికల్టీస్ హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. కానీ దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ పర్సివరెన్స్ అండ్ వాళ్ళ ఒక వ్యక్తి మంచితనం ఉంది కదా, అది ఎక్కడైనా తిరిగిస్తుందండి, ఎక్కడైనా తిరిగిస్తుంది. జగపతి గారికి అదే అయింది, రమ్య గారికి అదే అయింది. బట్ సినిమాలో రమ్యకృష్ణ గారికి డైరెక్టర్స్ అందరూ ఒక యాటిట్యూడ్ పెడతారు, బట్ రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ దో విలన్స్ అందరూ కూడా చాలా సాఫ్ట్ రియల్ లైఫ్లో. ఈవెన్ దో రమ్యకృష్ణ గారు మీరు చెప్పింది వింటే శివగామి లాంటి క్యారెక్టర్స్, పడయప్పల సినిమా లాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు రమ్యకృష్ణ గారు ఇంత ఈగోయిస్ట్గా ఉంటారా, ఇంత యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తారా? అది యాక్టింగ్ కాదు అని అనుకుంటాం తెలియని వాళ్ళం. బట్ ఆమె రియల్గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆమె క్యారెక్టర్ ఏంటో. లేదు, ఈవెన్ చాలా చిన్న పిల్లల మనస్తత్వం నేను విన్నాను. అస్సలు యాక్టింగ్ అంటే ఏమిటండి, లేకపోయిన ఒకటిని ఉందని కనిపిస్తాం, అంతే కదా. ఇప్పుడు నేను కూడా పిక్చర్ చేస్తున్నాను, నాకు అస్సలు ఇది జాతి మతాలు ఇదంటే నాకు పడదు. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఓకే. కానీ నా క్యారెక్టరు ఐ హ్యావ్ టు డూ ఆల్ దిస్ వాట్ ఐ డోంట్ లైక్. ఇట్స్ అ విలన్. ఐ రిఫ్యూజ్ టు డూ దట్. ఇట్స్ అ వెరీ బిగ్ హీరో, వెరీ బిగ్ బ్యానర్, హిందీ నుంచి వచ్చి తీస్తున్నారు, బోనీ కపూర్. ఐ సెడ్ నో, ఐ వోంట్ డూ. దెన్ all my friends, usually Ramya will be very good advice, Jagapati will give good advice. So acting ante acting ra, దీనికి ఎందుకు చేయి, అది ఉన్నది క్యారెక్టర్, నీ కాదు కదా, అది సురేష్ చక్రవర్తి కాదు కదా, పేరేదో పెడతారని. సో అలాంటి వీల్ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ గో. దట్ బ్యాలెన్సింగ్ థింగ్, ఓన్లీ మైండ్ హ్యాస్ టు బీ క్లియర్ and conscience has to be clear. I think Ramya has got that. All three, Jagapati garu, Amla, all of them are very clear, and I think because of their goodness they are all blessed. Yes. Lot of people tell me 20 years nenu ee industry nunchi dooram ayyanu, malli corona valla I come back. నాకు వచ్చిన ఆఫర్ చూసి నా తోడు అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళు, మేమందరూ ఇక్కడే ఉన్నాం 20 years, నాకు రాలేదు, నువ్వు వస్తుందిరా అంటే నాకు అప్పుడు ఏం జవాబు ఇవ్వాలని తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది, ఎప్పుడో ఏదో మంచి చేస్తాను, అది మనకి ఇప్పుడు తీసుకొస్తాను అంతే.